నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతదేశంలో మనకెంతగానో ఇష్టమైన టూ వీలర్ వెహికల్ ఎవరన్నా బైక్ అంటే గుర్తుకొచ్చేది మన రాయల్ ఎన్ఫీల్డే. రాయల్ ఎన్ఫీల్డ్ చూడడానికి ఎంత బాగుంటాయి వెహికల్స్, చాలామంది చాలా ఇష్టపడుతుంటారు. అయితే ఈ వెహికల్ ఇప్పుడు ఈవీ సెగ్మెంట్లో రాబోతుంది. ఈవీ సెగ్మెంట్లో ఇది తన కొత్త పేరుని స్టార్ట్ చేసి దాంట్లో మోడల్స్ని తీయాలని ప్లాన్ చేస్తుంది. ఇది ప్రోటోటైప్ వెహికల్ అన్రివీల్ చేసింది. దాని గురించి చిన్న డీటెయిల్స్ ఏదో చూద్దాం మనము, రండి. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఫ్లయింగ్ ఫ్లీ అనే ఒక కొత్త కంపెనీ ఈవీ గురించి స్పెషల్గా స్టార్ట్ చేసింది. అంటే అందులో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఉంటుంది, రాయల్ ఎన్ఫీల్డ్ నేమ్ అయితే ఉంటుంది బైక్స్ పైన. దాంతోపాటు ఫ్లయింగ్ ఫ్లీ అనే ఒక సబ్సిడరీ కంపెనీ టైపు ఇది పెట్టి ఆ పేరుతోని ఈవీస్ని స్టార్ట్ చేసింది. దీంట్లో ఒక C6 అనే ఒక బైక్ అన్రివీల్ చేశారు, ప్రోటోటైప్. ఇది జస్ట్ ఇది ఇప్పుడు మనకి దీంట్లో చాలా చేంజెస్ అనేది చేస్తారు లాంచ్ చేసే వరకు. ఏదైతే ప్రొడక్షన్ రెడీ వెహికల్ ఉంటుందో దాని డిఫరెంట్ ఉంటుంది. అది మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏందనే డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకోసం ఈ వీడియో ఫుల్గా చూడండి. అయితే ఇది ఫ్లయింగ్ ఫ్లీ అనే కంపెనీలో ఫస్ట్ C6 అనే వెహికల్ని ప్రోటోటైప్ని అన్రివీల్ చేశారు. అది చూడనీకే చాలా బాగుంది. కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ అంత బల్కీగా, చాలా లుక్ రాయల్గా, కొంచెం మాసివ్గా అయితే అంత లేదు. ఇది చూశారు కదా ఫోటో మీరు, చాలా స్లిమ్గా, చాలా తిన్నగా, చాలా బక్కగా, ఏదో సైకిల్ అంటే ఫ్యాట్ టైర్ సైకిల్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది ఇది. కాకపోతే చూడడానికి అయితే బాగుంది, కొంచెం టెక్నాలజీ ప్రకారంగా ఉంది. దీంట్లో మనకి ఫ్లయింగ్ ఫ్లీ V6 మనకి దీంట్లో ఫిక్స్డ్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది రిమూవబుల్ కాదు, ఇది ఫిక్స్డ్ బ్యాటరీ. అంటే బ్యాటరీ అలానే ఛార్జ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి మొత్తం అల్యూమినియం ఫ్రేమ్తోని తయారు చేశారు. ఎందుకంటే లైట్ వెయిట్ రానికే, వెయిట్ అనేది ఎక్కువ ఉండదు ఈ బైక్కి. చూడడానికి చాలా సన్నగా ఉన్నా కానీ మనకు మోడరేట్ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది టెస్టింగ్ జరుగుతుంది. ఇది ఇంకా చాలా దీని గురించి చాలా మార్కెట్లో కూడా ఎంక్వైరీ అంటే సజెషన్స్ తీసుకుంటున్నారు. ఈ డిజైన్ అనేది ఇట్లా పెడితే ఎట్లుంటుంది, బాగుంటుందా లేదా అనేది. జస్ట్ ఇప్పటికే చాలా వెహికల్స్ లాంచ్ చేశారు కాబట్టి వీళ్ళు ఏం చేసారంటే ఏదో ఒకటి ఫస్ట్ ప్రోటోటైప్ అయితే చూపెట్టాలి. గవర్నమెంట్ కూడా ఇంకో 5 ఇయర్స్లో 30% ఈవీస్ని తెద్దామని అనుకుంటుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఏదో ఒకటి చూపెట్టేసాలి. ఇప్పుడు ప్రోటోటైప్ గవర్నమెంట్ కూడా అరే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తెస్తుంది కదా అన్నట్టు ఉంటుందని ప్రస్తుతానికి ఏదో ఒక డిజైన్ చేసి అట్లా వీళ్ళు చూపెట్టారు. జస్ట్ ప్రోటోటైప్ ఇది, కానీ చూడడానికి చాలా బాగుంది. మనకి ఇది చూడడానికి అయితే ఎలక్ట్రిక్ వెహికల్ లాగా కనిపిస్తలేదు. సేమ్ ఇది మనకి పెట్రోల్ ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ రెగ్యులర్ బైక్స్ ఉంటాయో దాని రకంగానే డిజైన్ చేశారు. ఇంజన్ ఉన్నట్టు ఇట్లా మొత్తం సేమ్ అంతా. కాకపోతే దీంట్లో వీళ్ళు చెప్పే రేంజ్ అనేది చాలా తక్కువ ఉంది. రేంజ్ అనేది మనకు 100 ఇస్తారని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రోటోటైప్లో ఏదైతే వీళ్ళు చూపెట్టారో 100 ఇస్తారు అని, 100 కిలోమీటర్స్ ఉంటుంది ఫుల్ ఛార్జ్ చేస్తే అంటున్నారు. చూద్దాం మనం. 100 అంటే మనకి రియల్ రేంజ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ 90 వస్తుంది. అంత తక్కువ ఇస్తే కొద్దిగా కష్టమే మార్కెట్లో. అయినా కూడా కొనేవాళ్ళు ఉంటారు, దాందేముంది. కానీ ఇంకా దీంట్లో కీ సిస్టమ్ అనేది లేదు. మనకి మొబైల్లోనే దీని కనెక్టెడ్ యాప్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మొబైలే మనకు ఒక కీ లాగా మారిపోతుందని చెప్తున్నారు. డైరెక్ట్ ఆ మొబైల్ని ఆ వెహికల్ దగ్గరికి వెళ్తే అన్లాక్ అయిపోతుంది, మనం దాన్ని రైడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ టెక్నాలజీ అనేది దీంట్లో తీసుకొస్తున్నారు వీళ్ళు. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఏమవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే సైలెన్సర్ సౌండ్, ఎగ్జాస్ట్ సౌండ్తోనే మనకు బైక్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో వచ్చినాక రాయల్ ఎన్ఫీల్డ్ అనేది పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం దాన్ని, అది అనేది మనకు మొత్తం వచ్చినాక, అసలు ఇది జస్ట్ ప్రోటోటైప్ కదా, రియల్గా ప్రొడక్షన్ మోడల్ రెడీ అయినాక మనకు తెలుస్తుంది. ప్రొడక్షన్ మోడల్ వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ 2025 ఎండింగ్ ఆర్ ఎర్లీ 2026 2025 అంటే ఇయర్ ఎండింగ్లో కానీ, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎర్లీ అంటే జనవరి ఆర్ ఫిబ్రవరి మార్చ్లో కానీ వీళ్ళు ఏదైతే ప్రొడక్షన్ రెడీ మోడల్ ఉంటుందో అది వాళ్ళు బయటికి తీసుకొస్తారు. అప్పుడు మనకి దీని ఫుల్ డీటెయిల్స్ అనేటివి తెలుస్తుంది. అప్పుడు దాని గురించి డిస్కషన్ చేద్దాము, వాక్ అరౌండ్ వీడియోస్ తీసుకొద్దాము.
ఇటువంటి ముందే మీకు ఈ విషయాలన్నీ తెలవడానికి మేము ముందుగా చాలా దాన్ని కష్టపడి సెర్చింగ్ చేసి మీ దాకా తీసుకొని వస్తాము. అందు గురించే ఇది మీ ఛానల్ అని చెప్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో విషయాలు మీకు ఫస్ట్ తెలుసుకోండి. వరల్డ్లో ఎక్కడ ఏ ఆటోమొబైల్స్ లాంచ్ అయినా కానీ, కార్, బైక్, మొబైల్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఏదైనా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వస్తుంది. దాంతోపాటు మీకు అది అన్రివీల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాక్ అరౌండ్ వీడియోస్ కూడా వస్తాయి. దాంతోపాటు మీకు దాని రివ్యూస్ వీడియోస్ కూడా తెస్తాను. దాని మొత్తం డీటెయిల్ ఈచ్ డీటెయిల్స్ ఏదైనా టెక్నాలజీ పరంగా మన ఛానల్లో వస్తుంది. అది గురించి ఇది మీ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇప్పటికే నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ గురించి అందుకే కష్టపడి టైం తీసుకొని అన్ని విషయాలు తీసుకొని వస్తున్నాను మీ దాకా. ధన్యవాదాలు.